సిగ్గుచేటు లేదు. మేము అంటున్నది కరెక్ట్ అంటే మనం ఏం చేయగలుగుతాం అండి? ఇప్పుడు గేదెలు కాసినోడు అంటాడు తప్పులే, అధికారులు ఉన్నవాడు నేను అధికారంలో మాట్లాడినా తప్పే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా తప్పే, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చింది అదే మాట్లాడినా తప్పే. అధికారంలో ఉన్న తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన మాజీ ముఖ్యమంత్రి కొద్దిసేపు లైన్ లో ఉన్నాడు, చాలా అయింది మనం మాట్లాడుకొని. గురుగారు చెప్పండి. అక్షసత్యం గారు, మీరు మరీ బానిసేన సత్యం అయిపోయి ఎట్లన్నా జర్నలిస్ట్ గా మాట్లాడితే బాగుండేది, కానీ మరీ బానిసేనకి వాళ్ళ అధికార ప్రజలు చాలా మంది ఉన్నారు, లక్ష్మీకాంత్ గారు కూడా ఉన్నారు దాంట్లో. మీరెందుకు అంత బుధాలు నడువుకుంటారు? ఎందుకు సిగ్గు లజ్జ లేదని పవన్ కళ్యాణ్ అల్లా మీకు కొద్దిగా వినండి. చంద్రబాబు అన్నాడు, పవన్ కళ్యాణ్ అంతకంటే పెద్ద మాటలు అంటాంలే కానీ కంగారు ఏం లేదు, మీరు కొద్దిగా వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేయాలి అన్నారు కదా, సంవత్సరం క్రితం అప్రిషియేట్ చేశారు మీరే, నాతో పాటు ఫోనింగ్ లో వచ్చారు. కాకలేశారు మీరు కూడా డిబేట్ లో. అమ్మా మగాడ్రా బాబు, సీన్ ద షిప్ అన్నాడు రా, సీన్ ద షిప్ అన్నాడు రా. ఏమన్నాడు? సంవత్సరం క్రితం అయిపోయింది, సంవత్సరం నుంచి సీన్ ద షిప్ ఆడిపోయింది. షిప్ 2-3 సార్లు తిరిగింది. ఏది? ఆంధ్రప్రదేశ్ కను ఆ కంట్రీకి. బియ్యం 2-3 సార్లు తిరిగినాయి. పవన్ కళ్యాణ్ 122 సార్లు హైదరాబాద్ తిరిగాడు. ఏం అప్రిషియేట్ ఏ మిస్టర్ అక్షర్ సత్యం గారు? అప్రిషియేట్ ఏమైంది మీ అప్రిషియేషన్? పవన్ కళ్యాణ్ ఆడపడుకున్నాడు సంవత్సరం నుంచి, మీ అప్రిషియేషన్ ఏ బొందకు పడింది? వినమని మీ సోది చాలా సార్లు విన్నా కానీ ఇవాళ దొరికారు మీరు కరెక్ట్ లైన్ లోకి. ఒక్క నిమిషం వినండి. అప్రిషియేట్ చేయాలి కదా. ఆ షిప్ ఎక్కడికి? ఆ షిప్ ఎందుకు వెళ్ళింది? ఆ షిప్ లో బియ్యం ఎవరై? పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేసిన మీరు అందరూ పవన్ కళ్యాణ్ ఆ బియ్యం ఎక్కడ కనిపెట్టలేకపోయాడా? సంవత్సరం అయితే గుడ్డిగాడికి మాదాపూర్ లో పళ్ళు తవ్వుతున్నాడు, మాదాపూర్ లో పళ్ళు తవ్వుతున్నాడు. మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తారంటే ఆయన కంక్లూడ్ చేస్తారు. సమయం తక్కువ. మీరు క్వశ్చన్ అడిగారు కదా వెంకటరెడ్డి గారు, కంక్లూడ్ చేయండి. సచిన్ గారు 1 minute, సమయభావం తక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది, ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు నా వెబ్సైట్ కి వెళ్ళి ఉంటారు లేదా నా ఫేస్బుక్ కానీ నా డిబేట్లు కానీ చూడండి. మిమ్మల్ని ఎలాగే విమర్శిస్తాను నేను పవన్ కళ్యాణ్ గారిని లేదా పవన్ కళ్యాణ్ అలాగే విమర్శిస్తాం. జనసేన పార్టీలో రానివ్వరు నన్ను, ఎందుకంటే జనసేన కావాలంటే మీకు పంపిస్తా. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదా లక్ష్మీనాథ్ గారి దగ్గర ఉంటే మీరు తీసుకోండి. నేను 1 month క్రితం కూడా రాస్తే ఎలా విమర్శించింది జనసేన పార్టీని అన్నది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటారమ్మా, కానీ నేను పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా రావాల్సి రాజ్యాధికారాలు సమర్పించారు కానీ పవన్ కళ్యాణ్ గారు సమర్పించాల్సిన అవసరం నాకు లేదు. రెండో పాయింట్, సీజ్ ద షిప్ అనే విషయాన్ని నేను బయట పెట్టాను అనుకోండి, మీ 2 పార్టీల మధ్య బంధుత్వం బయట పడిపోతుంది. ఎందుకంటే నా దగ్గర నేను అధికారంలో లేను. ఏ 2 పార్టీల బంధుత్వం? ఒక్క నిమిషం ఆగండి. ఏ 2 పార్టీల బంధుత్వం? చేయాలి డిబేట్. ఏ 2 పార్టీల బంధుత్వం? లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీ కమ్యూనిటీ వారు, మీ రాజశేఖర రెడ్డి గారి బంధువు, మీ జగన్మోహన్ రెడ్డి గారి బంధువు. ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేశారని బయట పెట్టమని ఒక ప్రెస్ మీట్ పెట్టి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పుందా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తప్పుందా? నువ్వు జర్నలిస్ట్ అలా తప్ప రోడ్డు మీద తిరిగేటటువంటి కాదు కదా. నువ్వు జర్నలిస్ట్. మిస్టర్ అక్షర్ సత్యం గారు, మీరు జర్నలిస్ట్. 2 పార్టీల బంధుత్వం ఉన్నారు కదా, ఏ 2 పార్టీల బంధుత్వం బయటపడింది? బయట పెట్టండి. ప్రభుత్వం మీరే ఉన్నారు కదా. మీరు ఇష్యూ నేను తెలుగు అడుగుతున్నాను, నాకు వేరే భాష రాదు, నాకు పెద్ద ఇంగ్లీషు సంస్కృతం రాదు. ఇష్యూ ఎలా రిజాల్వ్ చేసుకున్నాడు అన్నది నా దగ్గర మళ్ళీ చెప్తున్నా. నా ఆర్టికల్స్ అన్ని చెప్తా. నిన్న కాక మన పవన్ కళ్యాణ్ చూడండి. మిస్టర్ అక్షర్ సత్యం గారు సీజ్ ద షిప్ అన్నప్పుడు కూడా షబాష్ అని ఇట్లా ఎగిరి డాన్స్ వేస్తారు కదా డిబేట్ లో, ఫోన్ లోనే డాన్స్ వేశారు కదా. ఏమైంది షిప్? ఎక్కడికి పోయింది? 2-3 సార్లు తిరిగింది అటు ఇటు. ఇప్పటికే ఈ రోజు కాదు ఆ రోజు రాసా వెంకటరెడ్డి గారు. అదే కాదు ఇప్పుడు పాడైపోయి ఉన్నాయి, వ్యవస్థలని మిలితమైపోయి ఉన్నాయి, వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటున్నారు మీరు ఎటువంటి. అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి. అక్షర్ సత్యం గారు ధన్యవాదాలు మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు. వెంకటరెడ్డి గారు, అక్షర్ సత్యం గారు అనేది
రెండు పార్టీల మధ్య మీ రెండు పార్టీల మధ్య అంటే మీరు తెగ గింజుకుంటున్నారు. అసలు ఏ రెండు పార్టీలు కొన్ని అంటే మీకు బీజేపీ